హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్లో 6th బెటాలియన్ ఎన్సీసీలో కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్టుగా అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ అయితే ఇక్కడ మనకి రిలీజ్ అవ్వడం అయితే జరిగిందండి. సో ఇవన్నీ కూడా మనకి ఆప్కోస్ అనే సంస్థ ద్వారా అయితే మనకి ఈ యొక్క ఉద్యోగాన్ని భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఆప్కోస్ అనే సంస్థ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లు దళారుల చేతిలో ఎవరు మోసపోకూడదని ఈ యొక్క సంస్థను అయితే స్థాపించడం అయితే జరిగింది. సో ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అర్హతల విషయానికి వస్తే మనకి కొన్ని పోస్టులకి కేవలం తెలుగు చదవడం మరియు రాయడం వస్తే చాలు, మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మరి కొన్ని పోస్టులకి ఏదైనా డిగ్రీ ఉన్నట్లయితే ఈ యొక్క ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక జీతం విషయానికి వస్తే మీకు నెలకు 17,000 రూపాయలు అయితే జీతం అయితే ఉంటుంది. ఇక ఈ యొక్క ఉద్యోగాలకు అయితే రాత పరీక్ష అయితే ఉండదు. సో ఆల్మోస్ట్ మనకి ఆప్కోస్లో ఆప్కోస్లో భర్తీ చేసే ఏ ఉద్యోగానికి కూడా అయితే పరీక్షలు అయితే ఉండవు. సో ఇక ఈ యొక్క ఉద్యోగాలు ఏ జిల్లా నుంచి రిలీజ్ అయ్యాయి మరియు మిగిలిన జిల్లాలో కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా, అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి అనే పూర్తి డీటెయిల్స్ అన్నింటి కూడా మన యొక్క వీడియో అయితే తెలుసుకుందాం. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మార్నింగ్ మనం చేసిన అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ చేశాము. అలాగే నేషనల్ హెల్త్ మిషన్లో సంబంధించిన ఉద్యోగాలు అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది, జాతీయ ఆరోగ్య మిషన్లో. వాటికి సంబంధించి కూడా అయితే వీడియోస్ అయితే చేశాము. ఇంకా చూడాలంటే చూసి అప్లై అయితే చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, మరియు ఈ యొక్క వీడియోలో ఐకార్డ్స్లో కూడా ఆ యొక్క లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇంకా చూడాలంటే చూడండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. మన యొక్క వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి మంచి సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సో అలాగే మన యొక్క ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, షేర్ చాట్ గ్రూప్స్లో జాయిన్ అవుతుండండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు అనమాట. అలాగే మన యొక్క ఛానల్కి మీ యొక్క జిల్లాకు సంబంధించి ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క జిల్లా యొక్క నేమ్ని అయితే మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోదు. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో ఈరోజు వచ్చిన ఈ యొక్క 6th బెటాలియన్ సో ఇక్కడ మనకు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. క్వాలిఫికేషన్స్ చూసుకుంటే ఇక్కడ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే అండర్ గ్రాడ్యుయేషన్ ఏదైనా, వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ అకౌంట్స్, అలాగే ఫంక్షనల్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ అండ్ ఎంఎస్ పవర్ పాయింట్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అలాగే మెడికల్లీ ఫిట్గా అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. 17,500 అయితే పర్ మంత్కి శాలరీ అయితే ఉంటుంది. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా అయితే ఇక్కడ ఏమేమి సర్టిఫికేట్ కావాలనేది క్లియర్గా అయితే ఇచ్చారు. డిగ్రీ ఆఫ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఆఫ్ కంప్యూటర్ కోర్సు, అలాగే ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సైన్డ్ బై ప్రీవియస్ ఎంప్లాయీ, అలాగే ఆధార్ కార్డు, క్యాండిడేట్ విల్ బి టెస్టెడ్ ఫర్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఇచ్చారు. ఇక జూనియర్ అసిస్టెంట్ ఈ యొక్క ఉద్యోగాలకి 2 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కావాల్సిన రిక్రూట్మెంట్ చూసుకుంటే ఇక్కడ గ్రాడ్యుయేషన్ యూజీసీ, వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీషు, ఫంక్షన్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, మెడికల్ ఫిట్గా అయితే ఉండాలి. 15,000 అయితే శాలరీ అయితే ఉంటుంది. డిగ్రీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉండాలి. సర్టిఫికేట్ ఆఫ్ కంప్యూటర్ కోర్సు, ప్రీవియస్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, అలాగే ఆధార్ కార్డు, అలాగే క్యాండిడేట్ విల్ బి టెస్టెడ్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా టెస్ట్ చేస్తామని చెప్తున్నారు. తర్వాత మనం చూసుకుంటే డ్రైవర్ ఒక పోస్ట్ అయితే ఉంది. మెడికల్లీ ఫిట్ అయ్యి 6 విజన్ అయితే ఉండాలి. ఈ సైట్ అనమాట. మీకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఆఫ్ 2 వీలర్స్ మరియు లైట్ మోటార్ వెహికల్ అండ్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే ఉండాలి. నెలకు 15,000 రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది. సో మెడికల్లీ సర్టిఫికేట్ అండ్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్, అలాగే విజన్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆప్థమాలజిస్టు, వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్సు, ఆధార్ కార్డు, సర్టిఫికేట్ ఆఫ్ ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ సైన్డ్ బై ప్రీవియస్ ఎంప్లాయ్. ఇక లాస్కర్ 2 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. షుడ్ బి మెడికల్లీ అండ్ ఫిజికల్లీ ఫిట్, షుడ్ బి ఏబుల్ టు రైట్ అండ్ రీడ్ తెలుగు. సో ఇక్కడ మీకు జస్ట్ ఈ యొక్క డ్రైవర్ మరియు లాస్కర్ 2 పోస్టులకు సంబంధించి తెలుగు చదవడం రాయడంతో పాటుగా మెడికల్లీ ఫిట్ అయి ఉండాలి అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అండ్ ఈ యొక్క లాస్కర్కి సంబంధించి తెలుగు రాయడం చదవడంతో పాటుగా మెడికల్లీ ఫిట్ అయి ఉండాలి, ఫిజికల్గా అయితే చెప్తున్నారు. 12,000 అయితే శాలరీ అయితే ఉంటుంది. మెడికల్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్, ఆధార్ కార్డ్ అనేది మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ యొక్క జాబ్ రోల్ వచ్చేసి ఇది లాస్కర్ అనేది మీకు లైక్ ఎట్లా అంటే వాళ్ళ ఒక ఆఫీస్ బాయ్ లాగా అనుకోండి. లైక్ వాళ్ళు అక్కడ ఏదైనా వర్క్ చెప్తే చేయాల్సి ఉంటుందన్నమాట, లైక్ పెయింటింగ్స్ కానీ ఇవన్నీ కూడా. సో ఇలా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎన్సీసీ నుంచి మనకి ఇది రావడం జరిగింది. సో ఇది ఎక్కడి నుంచి అంటే ఇక్కడ మనకి
అనంతపురం జిల్లా నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. సో 6th ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ అనంతపూర్ నోటిఫికేషన్ నెంబర్ 1/2021. సో రిక్రూట్మెంట్ ఆఫ్ సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, డ్రైవర్ అండ్ లాస్కర్ పోస్ట్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ ద కమాండింగ్ ఆఫీసర్ 6th ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ అనంతపురము. అప్లికేషన్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఇన్ అనెక్స్డ్ టు వర్క్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ ద కమాండింగ్ ఆఫీసర్ 6th Andhra Battalion NCC Anantapuramu. The applicants can download the application and details of the vacancies available and eligible particulars through website address anantapuram.ap.gov.in వెబ్సైట్లో మీకు ఈ యొక్క నోటిఫికేషన్ లభిస్తుంది. అక్కడైతే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఇలా డౌన్లోడ్ చేసుకొని ఫిల్ ఇన్ అప్లికేషన్ షెల్ బి సబ్మిటెడ్ ఇన్ ఓవో కమాండింగ్ ఆఫీసర్ 6th Andhra Battalion NCC Anantapuramu during the office working days from 10 a.m. to 5 p.m. along with all requirement documents, certificates, required applications. Last date for submission of application 30 November 2021 to 5 p.m. సో 30వ తేదీ సాయంత్రం 5 గంటల లోపుగా అయితే మీరు ఈ యొక్క ఉద్యోగానికి అప్లై అయితే చేసుకోవాలి. బట్ ఇక్కడ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించవచ్చా లేదనేది అయితే ఇక్కడ క్లారిటీగా మనకి ఇవ్వలేదు. బట్ ఒకసారి అయితే ట్రై చేయండి అండ్ డైరెక్ట్ అయితే ఒకసారి ఈ యొక్క అడ్రస్లో అయితే వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ విధంగా అయితే ఉంటుంది. 6th ఆంధ్ర బిఎన్ అంటే బెటాలియన్ ఎన్సీసీ అనంతపురము 1వ నోటిఫికేషన్ 2021. మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు రిక్రూట్మెంట్ వచ్చేసి ఆప్కోస్ సంస్థ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు, క్లియర్గా మెన్షన్ చేశారు. సో అప్లికేషన్స్ ఫర్ ద పోస్ట్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, అలాగే ఇక్కడ అప్లికేషన్ నెంబరు వాళ్ళు ఫిల్ చేస్తారు. మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, అంత జెండరు, రిలీజియను, ఫాదర్ నేము, మదర్ నేము, ఎక్స్ సర్వీస్ అయితే వాళ్ళు పాన్ కార్డు, ఆధార్ కార్డు, ప్రీవియస్ ఆక్యుపేషను, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ విత్ మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ ద రిక్వెస్ట్ క్వాలిఫికేషన్ ఇంక్లూడింగ్ టెక్నికల్ కూడా. సో ఇక్కడ ఎస్ఎస్సి కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, డిప్లొమా కానీ, డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ ద పోస్ట్. ఇక అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే డీటెయిల్స్ ఇఫ్ ఎనీ యాజ్ ఆన్ డేట్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక అలాగే 4th to 10th స్టడీ సర్టిఫికేట్, డిక్లరేషన్ ఫార్మ్ ఈజ్ మ్యాండేటరీ. ఇక్కడ మీ పేరు, మీ యొక్క ఫాదర్ నేమ్ రాసి ఇక్కడ సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్స్ అనేది కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు అన్నీ ఓకే అనుకుంటేనే అయితే ఈ యొక్క ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసుకోండి. సో లేదనుకుంటే మాత్రం డ్రాప్ అవ్వచ్చు. సో ఎందుకంటే వాళ్ళు ఇక్కడ క్లియర్గా చెప్తున్నది ఏంటంటే మనకి ఇవి జస్ట్ పర్మనెంట్ అయితే చేయమని అయితే క్లియర్గా చెప్తున్నారు. సో ద అపాయింట్మెంట్ ఈజ్ ప్యూర్లీ టెంపరరీ అండ్ ఇట్ ఈజ్ నాట్ గ్యారెంటెడ్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ ద అపాయింట్మెంట్. సో క్లియర్గా వాళ్ళు ఇవి పర్మనెంట్గా చేస్తామని అయితే గ్యారెంటీ లేదని అయితే చెప్తున్నారు. సో ద పేమెంట్స్ విల్ బి మేడ్ త్రూ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్డ్ సర్వీసెస్ ఆప్కోస్ అనే సంస్థ ద్వారా మీకు అయితే పేమెంట్స్ అనేది జరుగుతాయని అయితే కూడా చెప్పడం జరిగింది. సో మీకు ఇంట్రెస్ట్ ఉండి అర్హత ఉంటేనే మాత్రం అయితే అప్లై చేసుకోండి. సో ఇది మనకి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్ర 6th బెటాలియన్ ఎన్సీసీ నుంచి వచ్చిన ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ అండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నా. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఎక్కువ విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకొని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.